ట్రంప్ అధికారంలోకి రావడం రష్యాకు ఒక వరమైంది. ఎందుకంటే రష్యా దగ్గర బోలెడని సహజ వనరులు ఉన్నాయి, ఆయిల్ ఉంది, గ్యాస్ ఉంది. ఇవి ఇప్పుడు తక్కువ కొనుక్కుంటుంది అమెరికా. అటు ట్రంప్కే అమెరికాకి ఉపయోగం, ఇటు రష్యాకి ఉపయోగం. ఆర్థికంగా ఇది ఎదుగుతుంది, అదే సమయంలో అమెరికాకి ఆర్థిక భారం తగ్గుతుంది. దాంతోపాటుగా రష్యాకి ఇబ్బంది అయినటువంటి ఉక్రెయిన్ యుద్ధాన్ని తగ్గించేస్తున్నాడు, తద్వారా రష్యా భారం తగ్గుతుంది. దీనికి తోడుగా రష్యాతో స్నేహపూర్వక వాతావరణాన్ని అమెరికా కోరుకుంటోంది, బికాజ్ చైనాని చెక్ పెట్టడానికి. ఈ మూడు ఆస్పెక్ట్స్లో రష్యా యుద్ధంలో విజయం సాధించినట్టు, ఆర్థిక విజయం సాధించినట్టు, చైనా ప్లేస్ని నిదానంగా ఆక్యుపై చేసుకునేటువంటి దిశగా అడుగులు వేస్తుంది. ఇది నెంబర్ 1 రష్యాకు ఉపయోగం. సౌదీ అరేబియాకు ఒక ఉపయోగం ఏంటంటే, ఇప్పుడు గాజా స్ట్రిప్ను ఖాళీ చేయించి అక్కడ ఉన్న 20 లక్షల మందిని జోర్డాన్కి, ఈజిప్ట్కి పంపించేసి ఆ ప్లేస్కి పక్క నుంచి ఏదైతే సూయజ్ కెనాల్కి ఆల్టర్నేటివ్గా కట్టాలనుకుంటున్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అది ట్రంప్ ప్లానింగ్. ఇది ఎక్కడ వెళ్తుంది అంటే, ఇప్పుడు మన పక్కన బాక్స్లో కనబడుతున్నటువంటిది ఏదైతే నియోమ్ ప్రాంతం, ఎక్కడైతే వీళ్ళు సౌదీ అరేబియా వాళ్ళు ప్లాన్ చేస్తున్నటువంటి రూట్లో నియోమ్ అనేటటువంటిది, అంటే ఒక సింగపూర్ తరహా సిటీ కడతానంటుంది కదా, అది ఎవరైనా సరే అక్కడికి అనేది దానికి. అట్లాగే ఇజ్రాయెల్కి ఒక బెనిఫిట్, ఇజ్రాయెల్కి కూడా ఆనుకుని వెళ్తుంది ఈ కొత్త కెనాల్ అన్నట్టు. తద్వారా ఇప్పుడు పనామా కెనాలు, సూయజ్ కెనాల్ బేస్డ్గా ఎంతైతే వాళ్ళు ఆర్థికంగా ఎదిగారు, అక్కడ ఈజిప్ట్ కావచ్చు, అటు పక్కన వాళ్ళు కావచ్చు, ఆ పనామా ప్రాంతం కావచ్చు, ఆ తరహాలో ఇప్పుడు ఈ రెండింటికి ఎదుగుదల ప్లస్ లైఫ్ లాంగ్ సెటిల్మెంట్ దక్కినట్టు అవుతుంది. సింగపూర్ తరహా పరిస్థితులకి ఎదిగేటటువంటి వాతావరణం అవుతుంది. తద్వారా ఆ ప్రాంతాలు రెండు కూడా వాణిజ్యపరంగా ఎదిగితే ఇక మరొక ఇష్యూనే ఉండదు. కేవలం ఉన్నదల్లా ఇప్పుడు ఇరాన్ని కంట్రోల్లో పెట్టడం, హమాస్ తీవ్రవాదులు, హౌతీ తీవ్రవాదులు, హిజ్బుల్లా తీవ్రవాదులు, వీళ్ళందరి సంగతి ఏం చేయడం. ఇవన్నీ వినడానికి బాగా అద్భుతమైనటువంటి ప్రణాళికలు, ఆచరణలో సాధ్యమా కాదా అన్నటువంటిది 4 ఏళ్లలో చేయగలరా లేదా అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది.